నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వైసీపీ బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలి సమర్థులైన కార్యకర్తలనే కమిటీలకు ఎన్నుకోవాలి రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలనలో కార్యకర్తలే కీలకం శివలూరులో పార్టీ కమిటీల నియామక సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలి ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్ ఏకగ్రీవం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఐఎంఏ వైద్యులు ఐఎంఏను బలోపేతం చేస్తామని నూతన అధ్యక్షుడు శ్యాంప్రసాద్ వెల్లడి ఆకాశంలో సూర్యచంద్రుల దర్శనం పట్టపగలు ఆకాశంలో కనిపించిన అద్భుత దృశ్యం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న తెనాలి తేజం కన్నగంటి రమేష్ బాబు భారతదేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాలపై హైదరాబాద్ కేంద్రంగా మానవ రక్షణ అధ్యయన సంస్థను నిర్వహిస్తున్న రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి ఆ వెంటనే పార్టీ నేతలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తున్నారు కొల్లిపురం మండల గ్రామం శివలూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీలు అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని భవిష్యత్తులో రాబోయే వైసీపీ ప్రభుత్వంలో వారే కీలకంగా ఉంటారని స్పష్టం చేశారు గ్రామ కమిటీల నియామకంలో భాగంగా శుక్రవారం రాత్రి శివలూరులో పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సభలో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు పార్టీ నాయకులు ఈ విషయాలను గుర్తుంచుకుని సమర్థులనే ఎంపిక చేయాలని సూచించారు అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కంపెనీలు కార్పొరేటర్లకు కట్టబెట్టే కూటమి ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ పార్టీ కోటి సంతకాల సేకరణను చేపట్టినట్లు గుర్తు చేశారు కమిటీ నియామకాల అనంతరం శివకుమార్ పార్టీ నాయకులు శివలూరు గ్రామ ప్రజల నుండి సంతకాలను సేకరించారు పరిశీలకుడు ఈదా హర్షవర్ధన్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి గ్రామ సర్పంచ్ బొంతు వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీ కారుమంచి పృథ్వీ కుమార్ బొమ్ము కృష్ణారెడ్డి దాడి శ్రీనివాసరావు దాడి సత్యనారాయణ జొన్నల నాగిరెడ్డి జొన్నల వీరారెడ్డి టి మహేష్ ఎన్ గోపి బాదం సురేష్ బొమ్ము పవన్ రెడ్డి కూరపాటి దాసు కోట అరుణ్రావు దర్శి ప్రమోద్ పాల్గొన్నారు పార్టీ తరపున ప్రోగ్రాం పార్టీ తరపున చేసే కార్యక్రమం ఎదురుగా చేస్తాం ఈ గ్రామ కమిటీల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే గత 5 సంవత్సరాల మన పరిపాలనలో ఒక వ్యవస్థ ద్వారా జరిగిందో అలా కాకుండా రేపొద్దున ఈ నియమించిన గ్రామ కమిటీల ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం చేసి వీళ్ళ చేతే పరిపాలన చేపిస్తానని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది మీరు అనుకోవచ్చు అయ్యా ఏంటయ్యా గ్రామ కమిటీలు పరిపాలనలో భాగస్వామ్యం అవటం ఏంటి వీళ్ళందరినీ ఆ 10 మందిని ఆ గ్రామ కమిటీ రైతు విభాగంలో వేసింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి డాష్బోర్డ్కి వెళ్ళిపోతా ఉంది అంటే నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో మీ పేర్లు ఫోన్ నెంబర్తో సహా ఆ బయోడేటా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాక రేపొద్దున ఇదే గ్రామ రైతు విభాగం చేత అంటే ఈరోజు మనం వేసిన ఈ రైతు కమిటీ ద్వారా రేపు ప్రభుత్వం వచ్చినాక ఇదే గ్రామంలో ఇదే ఆర్బీకే సెంటర్లో ఉద్యోగస్తులకి డైరెక్ట్గా ఈ 10 మంది పేర్లని ఆర్బీకే సెంటర్కి వచ్చి వీళ్ళ ద్వారా రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేసే విధంగా పరిపాలనలో భాగస్వామ్యం చేయబోతా ఉన్నారు అంటే ఇదే రైతు కమిటీ రేపొద్దున యూరియా ఇస్తుంది ఇదే రైతు కమిటీ రేపొద్దున ఎక్కడైతే గ్రామం సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఆర్బీకే సెంటర్లో నుంచి ప్రతిదీ గ్రామంలో వాళ్ళకి తెలియజేసే విధంగా చాలా మంది తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు 15 మెడికల్ కాలేజ్ తెచ్చారని ఇప్పుడు తెలుస్తుంది
తెలుగుదేశం వల్ల మెడికల్ కాలేజీలు అమ్ముకునేవారికి రాష్ట్రం అంతా అమ్మ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. అదే బాబు ఎంత అన్యాయం జరిగింది అని ఇప్పుడు అనుకుంటున్నాను. 17 మెడికల్ కాలేజీలు ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు చెప్పండి? ఇండియాలో ఏ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చేత సుమారు 7 కాలేజీలు పూర్తి చేసి 5,000 కోట్లతో ఎలక్షన్స్ అయిపోయే నాటికి ఇంకా 2 కాలేజీలు పూర్తయి 10 కాలేజీలకి ప్రభుత్వం దానికి కూడా లోన్ ఆయనే శాంక్షన్ చేయించేది. ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే విధానంకి వచ్చారు. ఎంత దారుణం! అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత స్వచ్ఛమైన పరిపాలన చేపట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబును పోల్చుకునేవారికి ప్రజలే మోసం జరిగింది మోసం జరిగింది మోసం జరిగింది అనే భావన ఈరోజు అందరిలో వచ్చింది. ఏ ప్రజలైతే మనకు 11 సీట్లు ఇచ్చారో మళ్ళీ అదే ప్రజలు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారనేది అనుమానమే లేదు. ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని బేరీజా వేసుకున్నారు. వేరే ఏమిలే ఇంకోటి కాదు. ఊరకనే మేము చేస్తే అద్భుతాలు చేస్తాం, మేము చేస్తే అట్ట చేస్తాం, ఈ మాటలు అవసరంలా. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వర్గాన్ని, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కులాలని, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడిని, ఈ రాష్ట్రంలో నివసించే అందరి ఆరోగ్యాన్ని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే. పాప మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం అనే ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని 25 లక్షల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో? 25 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలని మీ ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకునే విధంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆ సంస్కరణలే ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. డెఫినెట్గా చెబుతున్నా, గ్రామంలో గనక మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కేడర్ను కానీ, నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఎవరైనా కానీ కావాలని అక్రమంగా కేసులో బైండోలో ఇంకోటో చెబితే దీనికి ఇంత రెట్టింపు రేపు అనుభవిస్తారు. దయచేసి మీరెవరు ఆ విధంగా చేయమాకండి అని చెప్పి కూడా నేను అధికారులకు చెబుతా ఉన్నా. మేము దౌర్జన్యం చేయం, అది కూడా చెబుతున్నాను. రేపొద్దున ఎవరైతే అన్యంగా అక్రమంగా చేశారో చట్టపరంగా, న్యాయపరంగా మీ అందరూ ఇబ్బంది పడతారు. అలాగే గ్రామంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా మీ అందరికీ తోడుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వచ్చినందుకు చాలా సంతోషం అండి. మాకు ఏరియా కూడా మాకు ఒక్క లోడు వస్తుందండి శివలూరు గ్రామానికి. కానీ మేము బ్లాక్ను కొనుక్కున్నామండి 400 పెట్టి. అసలు మాకు ఇవ్వలేదండి ఈ ఏరియా కూడాను. అలా చేస్తున్నానండి, గమనించి మీరు కూడా దయచేసి వచ్చే రాబోయే కాలం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గ్యారెంటీ అండి. మీకు నువ్వు కూడా గ్యారెంటీ అండి. ఎట్టి పరిస్థితుల్లో మందే జనాలందరికీ తెలుసండి, కాకపోతే బయటకు పట్టలేరండి. అంతవరకే రాబోయే కాలంలో కూడా మందే ఓటు, గెలుపు మందే. ఆంజనేయ స్వామి దయగా చెబుతున్నాను. దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు తిరిగితే 4వ రోజు కూడా సర్టిఫికేట్ రాని పరిస్థితి. అలాంటి దాన్ని ఇంటికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి నువ్వు వద్దన్నా ఇచ్చే పరిస్థితి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏంది? ఈ రోజు కన్నా రేపు బాగుండాలి. అరే చోడూరు గ్రామం చిన్న గ్రామం, మన గ్రామంలోకి వచ్చి 10 మంది బయట వాళ్ళు వచ్చి సచివాలయంలో ఉద్యోగం చేస్తారని ఎప్పుడన్నా మీరు కల్లో అని అనుకున్నారా? మన ఊరు వచ్చి ఉద్యోగం చేస్తామంటే మన ఊర్లోనే దాదాపు 10-15 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి, ఏనాడన్నా రాజకీయ వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ రాజైనా కానీ ఒక ఫోన్ కాల్
స్పందనాన్ని ఒక ఫోన్ కాల్తో ఒక పిటిషన్ పెడితే జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా మన ఊరు పరిగెత్తుకొచ్చి అప్లికేషన్ మీద సైన్ పెడితే కానీ ఇంటికి వెళ్ళని పరిస్థితి అవునా కాదా? పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. వీటిలో సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు, కల్వర్టు పనులు ఉన్నాయి. మొత్తం పనుల విలువ 1,46,20,000గా తెలిపారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శనివారం పట్టణంలోని 2, 4, 5, 7, 8, 9 వార్డుల్లో సిమెంట్ రోడ్లు, సిమెంట్ మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణానికి చైర్పర్సన్ రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. మొత్తం 1,46,20,000 వ్యయంతో చేపడుతున్న ఈ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాలపాటి హరిప్రసాద్, 2వ వార్డు కౌన్సిలర్ అన్నాబతుని పద్మజ, 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈఈ శ్రీనివాసులు, ఏఈ సునీల్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అడుగులు వేస్తున్నాం. అలానే ఈరోజు వచ్చేసి దాదాపు 6 వార్డుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మొత్తం 1,46 లక్షలకి శాంక్షన్ చేశాము. జనరల్ ఫండ్లోని ఈ రోజున అభివృద్ధిలో భాగంగా మన తెనాలిపట్నం సుందరీకరణకి మనం తీర్చిదిద్దుకోవాలనే జయంతోనే వార్డులో కొన్ని వార్డులు వర్క్ చేస్తున్నారు, కొన్ని వార్డులో చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మిగతా వార్డుల్లో కూడా ఏవైతే ఉన్నాయో వర్కులు తప్పకుండా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కరు నేను కానీ కమిషనర్ కానీ కాంట్రాక్టులు పిలిచి శంకుస్థాపన చేసి వదిలేయకుండా ఆ పని తొందరగా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణ ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, తెనాలి పట్టణంలో ఏ వార్డులలో ఎక్కడెక్కడ రోడ్లు వేయాల్సి వస్తున్నా, ప్యాచ్ వర్కులు ఉన్నా, మరి మన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత అట్లానే మన కమిషనర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత వైస్ చైర్మన్లు అందరం కలిసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొన్న ఈ మధ్య మొత్తం రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్లో భాగంగా డ్రైన్స్, రోడ్లు కూడా డెవలప్ చేయాలని కోరికతో మేము మొత్తం ఒక ప్రణాళిక చేసుకున్నాము. దానిలో భాగంగా 7వ వార్డులో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుంచి పాత సరోజిని హాస్పిటల్ దాకా రోడ్డు బాగా డౌన్లో ఉంటాం. దీని మూలన వర్షాలు వస్తే ఈ రోడ్డు మొత్తం కూడా వాటర్ మోకాళ్ళ దాకా నీళ్ళు రావడం జరుగుతుంది. దీన్ని గమనించుకొని మరి 7వ వార్డులో రోడ్డు శాంక్షన్ జరిగింది. దీనికి 13 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దీన్ని సీసీ రోడ్ వేయడానికి మరి మా మున్సిపాలిటీ తరఫున దీన్ని కార్యక్రమం పెట్టుకున్నాము. ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడ ఏమన్నా కూడా మాకు కంప్లైంట్స్ ఇస్తే మేము మొత్తం కూడా కమిషనర్ గారికి, చైర్మన్ గారికి చెప్పుకొని తెనాలి పురపాలక సంఘం పరిధిలో వివిధ వార్డుల్లో, ముఖ్యంగా 5 వార్డుల్లో 1,46,00,000 రూపాయలతో రోడ్స్ మరియు డ్రైన్స్ను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి. నిన్న మాకు కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారు కావచ్చు, అట్లాగే మా యొక్క కౌన్సిల్ సభ్యులు వివిధ రకాల డెవలప్మెంట్ వర్క్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ వార్డ్స్లో మేము డెవలప్మెంట్ వర్క్స్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డ్స్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేపడతాం. ఇవాళ డ్రైను, సీసీ రోడ్లు ఇవన్నీ శంకుస్థాపన జరిగింది. అందువల్ల చాలా సంతోషంగా ఉంది. చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తొందరగా పూర్తి చేస్తామని చెప్పారు కాంట్రాక్టర్ గారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బి కార్డియాక్ అధినేత డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం బోస్ రోడ్లోని IMA హాల్లో జరిగాయి. 2025-2026 సంవత్సరానికి జరిగిన ఎన్నికల్లో కొన్ని పదవులు ఏకగ్రీవం కాగా మరికొన్నింటికి ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యామ్ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి రవిశంకర్ ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ టి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా కోశాధికారిగా డాక్టర్ తాడెబోయిన అఖిలేష్ ను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా డాక్టర్ జి శివప్రసాద్ బాబు, డాక్టర్ జి నరసింహారావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ వ్యవహరించారు. సీనియర్ వైద్యులు డాక్టర్ కె రమేష్ బాబు, ఎండి రియాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నరసింహారావు. నా పక్కన డాక్టర్ శివప్రసాద్ బాబు గారు, మరియు ఇప్పుడు లేరు డాక్టర్ ఎంవి సత్యనారాయణ గారు. మా ముగ్గురి ఆధ్వర్యంలో ఎలక్షన్ ఆఫీసర్స్గా 25-26 సంవత్సరానికి తెనాలి ఐఎంఏ బాడీకి ఎన్నికలు నిర్వహించాం. ఆ ఎన్నికల్లో ఇద్దరు యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. వారు ప్రెసిడెంట్ డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్ అండ్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ టి రాకేష్ గారు. మిగతా 3 పోస్టులకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగినాయి. దానిలో వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ రవిశంకర్రావు గారు, సెక్రటరీగా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు మరియు ట్రెజరర్గా టి అఖిలేష్ గారు భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ఎలక్షన్స్ జరిగినాయండి. సో దీనిలో యునానిమస్గా ప్రెసిడెంట్గా శ్యామ్ ప్రసాద్ కొత్తమాసల్ ఎన్నుకోబడింది. జాయింట్ సెక్రటరీగా యునానిమస్గా రాకేష్ ఎన్నుకోబడ్డారు. సో మిగిలిన 3 పోస్టులకి ఎలక్షన్స్ జరిగి ప్రశాంతంగా కోటేశ్వర ప్రసాద్ సెక్రటరీగా, గవర్నర్ రవిశంకర్ గారు వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా అఖిలేష్ భారీ మెజార్టీతో గెలిచారు. సో ఇదంతా ఒక స్పోర్టివ్నెస్తో జరిగిందండి. సో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎన్నుకున్నాం. ఏదైనా వి ఆల్ డాక్టర్స్ ఆర్ అంత కంబైన్గా ఉంటామండి. యూనిటీ, దిస్ బాడీ ఈజ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద అసోసియేషన్. సో వీ వాంట్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్ అండ్ వీ వాంట్ టు సేవ్ అవర్ రైట్స్ ఆల్సో. చాలా మేము ఎదుర్కొంటున్నాం డాక్టర్స్గా చాలా సమస్యలు. చాలా పర్మిషన్స్ కూడా హాస్పిటల్స్కి పెట్టారు గవర్నమెంట్. సో చాలా సమస్యలు మేము మా పని చూసుకుంటా మా మీద కొన్ని చాలా ప్రెషర్స్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ మేము ఫైట్ చేయడం కోసం మేము ఒక స్ట్రెంథనింగ్ బాడీ పెట్టుకొని దాని ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మేము ఫైట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. ఇంకా స్ట్రెంథన్ చేసి ఐఎంఏలో ఉన్నవాళ్లే మళ్ళీ పదవులు చేపట్టడం, ఆస్థాన విద్వాంసులు అనండి లేస్తా ఆస్థాన వైద్యులుగా ఉండటం జరుగుతుంది. ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని సభ్యులందరి కోరికపై ఈసారి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని పోటీ చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ అత్యధిక మెజారిటీతో అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త యువరక్తంతో అనండి, కొత్త సభ్యుల నాయకత్వంతో అనండి, మన ఐఎంఏకి హాజరయ్యే సభ్యులు కానీ ఐఎంఏ యాక్టివిటీస్ కానీ బాగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. నేను జనరల్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. అయితే మన ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి అట్లానే మన తెనాలి పరిసర ప్రాంతాలు అట్లానే తెనాలి పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ మన ఐఎంఏ తెనాలి తరపు నుంచి మ్యాక్సిమం సేవలు అందించేటట్టు మేము ప్లాన్ చేసుకొని అట్లానే మన ఐఎంఏ సభ్యులకి అకాడమిక్ యాక్టివిటీసు, కల్చరల్ అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నిట్లో ప్లాన్ చేస్తా మా బృందం తరపు నుంచి మేము కృషి చేస్తాము. మాస్ మహారాజా రవితేజ శ్రీలీల జంటగా నటించిన మరో సినిమా మాస్ జాతర మనదే ఇదంతా ట్యాగ్ లైన్. ఈ సినిమా శనివారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మాస్ మసాలా కాస్త ఎక్కువగానే ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. విక్రమార్కుడు, పవర్, క్రాక్ ఇవన్నీ హీరో రవితేజ పోలీస్ గా నటించిన సినిమాలు. అన్నీ హిట్ అయిన సినిమాలే. ఆ క్రమంలోనే ఇప్పుడు రైల్వే పోలీస్ గా రవితేజ శ్రీలీలతో కలిసి జంటగా మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇద్దరూ కలిస్తే పాటల్లో దుమ్ము రేగిపోవటం ఖాయమని అందరికీ తెలిసిందే. పోలీస్ కథలతో రవితేజ కొట్టిన హిట్లు అనేకం. మరి ఈ మూవీ కూడా నిజంగానే టైటిల్ కు తగ్గట్టుగా జాతర లాంటి వినోదాన్ని అందించిన కాకి కథతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారా అనేది చూడాల్సి ఉంది. భాను భోగవరపు రచించిన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రవీణ్, విటివి గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, హిమజ తదితరులు నటించారు.
కెమెరా విధు అన్నయ్య కాగా బీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాతలు. సినిమా అంత బాగా ఆయన బాగారావు రొటీన్ సినిమా తీశాడు. మొత్తం రొటీన్స్ అంతా చూసినట్టు ఏమి కొంచెం కూడా ఏ విషయంలో కూడా థ్రిల్గా లేదు. నార్మల్ చూడొచ్చు. బాగుందండి. పర్లేదు బాగానే. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు, లాస్ట్ ఇరగొట్టాడని. సినిమా మాత్రం మా జాతరేనండి. రవితేజ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. సూపర్ ఉందన్న, సూపర్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగుంది, బాగానే ఉంది, యావరేజ్. బాగుంది సినిమా, ఏ క్లాస్. స్టోరీ అన్న, వన్ టైం వాచబుల్. రవితేజ కోసం చూడొచ్చు అంతే. సినిమా సూపర్ ఉందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ, రవితేజ యాక్షన్ కానీ చాలా బాగుంది. సినిమా వేరే లెవెల్. బాగుంది సినిమా. పట్టణంలో చెంచుపేటలో ముస్లిం సోదరుల గార్మీ జెండా పండుగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి చెంచుపేటలోని రావి రవీంద్రనాథ్ నగర్లోని 2వ లైన్లో యువ రబ్బానీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 32వ గార్మీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సీనియర్ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, పార్టీ నాయకుడు సౌపాటి కిరణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, మైనారిటీ నేత షేక్ నాజర్, యువ రబ్బానీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రావి రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు గారి కాలనీ ప్రాంత వాసులందరూ కలిసి 32వ గార్మీ జెండా పండుగ వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుని ఉత్సవమైన వాతావరణంలో పండుగ బాగా అందరూ కలిసి చేసుకుంటున్నారు. ఇది మన దేశంలో నెలకొన్నటువంటి మత సామరస్యంగా సోదరులైనటువంటి ముస్లింలు మిగతా అందరితోటి కలిసి జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు 32 సంవత్సరాలుగా చాలా ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఐక్యతకు కూడా చిహ్నంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా జరగాలని ఈ ప్రజలందరూ కూడా వారి మనోభిష్టాలు నెరవేరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి 32వ హజరత్ మహబూబ్ సుబానీ మహనీయుల్లో చాలా పవిత్రమైన మహనీయులు ఎవరంటే హజరత్ మహబూబ్ సుబానీ గారు. వారి పవిత్రమైన జెండాని ఎంతో పవిత్రంగా మరి ఇక్కడ 23వ వార్డులో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలి. ఆ మహనీయుని ఆశీస్సులు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ ఈరోజు మరి ఆ మహనీయుని పండుగని ఎంతో ఘనంగా నిర్వహించి మమ్మల్ని అందరినీ పిలిచి వారు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. 23వ వార్డు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెనుగొండ గ్రామానికి శ్రీ వాసవి పెనుగొండగా నామకరణం చేసిన సందర్భంగా గంగానమ్మపేటలోని శ్రీ సాలిగ్రామ ట్రస్ట్ లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ పురాధేశ్వరి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండలో జన్మించారు. అక్కడే ఆత్మార్పణం చేసుకున్నారు. నగరేశ్వర్లోనే లీనమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ దేవతగా వరాలిచ్చే వరదాయినిగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. భారతదేశంలో 5 గ్రామాలు పెనుగొండగా ఉన్నాయి. అయితే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండకు రాష్ట్ర ప్రభుత్వం వాసవి పెనుగొండగా నామకరణం చేసింది. ఈ సందర్భంగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ సాలిగ్రామ మఠం సభ్యులు జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, ధనలక్ష్మి, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ కలవడానికి నిన్నటి రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులైన శ్రీమతి సవిత గారు మన పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేయటం జరిగింది. అది చాలా ఆనందదాయకం. ఆర్యవైశ్యుల కులదేవత అయిన శ్రీ
వాసవి మాతకు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనికి మన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా అమ్మవారి నామాన్ని పెడుతున్నట్లు వెల్లడించారు. దీనికి గాను పలు వాసవి సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయటం జరిగింది. శ్రీమాతే నమః. ఈ నిన్నటి రోజున మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి సవిత గారు మన వాసవి పెనుగొండ క్షేత్రానికి వాసవి అని నామకరణం చేయటం జరిగింది. అది ఎంతో చాలా హర్షించదగిన విషయము. మన ఆర్యవైశ్యులందరి తరఫున కూడా మన కూటమి ప్రభుత్వానికి మరియు మన ఆర్యవైశ్య సంఘాలు, వాసవి సంఘాలు కానీ ఎంతో ఆనందదాయకం, హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కిందటి రోజుల్లో కూడా, గడిచిన రోజుల్లో కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన రాష్ట్ర పండుగగా తెలియజేయటం జరిగింది. చాలా హర్షించదగినము. అలాగే మన బాలస్వామీజీ గారు అనతి కాలంలోనే వాసవి పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతి అయిన తర్వాత ఈ నామకరణం చేయటము మేమెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. తెనాలి ప్రజలకు ఆకాశంలో ఓ వింత గోచరించింది. పగలు రాత్రి కనిపించే సూర్యచంద్రులు ఒకేసారి ప్రత్యక్షమయ్యారు. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది. పశ్చిమ దిశలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా అక్కడి దగ్గరలోనే చంద్రుడు స్పష్టంగా కనిపించాడు. పట్టపగలు సూర్యుడు, చంద్రుడు ఒకేసారి ఆకాశంలో దర్శనమివ్వటం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది సహజమైన ఖగోళ సంఘటన. చంద్రుడు పౌర్ణమి దశకు దగ్గరగా ఉన్నప్పుడు లేదా దాని సమీప దశల్లో పగటిపూట కూడా సూర్యకాంతి ప్రభావంతో స్పష్టంగా కనిపిస్తాడు. ఈ రోజు తెనాలి ఆకాశంలో కనిపించిన సూర్య చంద్ర దర్శనం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్ కేంద్రంగా దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై పనిచేస్తున్న సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెనాలికి చెందిన కన్నెగంటి రమేష్ బాబు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకోవటం విశేషం. దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు, తీర ప్రాంత రక్షణపై పనిచేస్తున్న హైదరాబాద్లోని మానవ రక్షణ అధ్యయన సంస్థ తాజాగా భారత ప్రభుత్వ పోర్టుల్లో, నౌకాశ్రయాలు, జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై గోర్గావ్లో జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ 2025లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాలిని శంకర, మాజీ వీసీ ప్రొఫెసర్ రాజు బాలాజీ, రిజిస్ట్రార్ శ్రావణన్, సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో సిహెచ్ఎస్ఎస్ అవుట్ రీచ్ డైరెక్టర్ రవి బొజ్జ, రీసెర్చ్ ఇంటర్న్షిప్ హెడ్ తపస్విని కాసర్లా, సునీల్ జొన్నలగడ్డ పాల్గొన్నారు. నావిగేషన్, ఓషన్ ఇంజనీరింగ్, షిప్ బిల్డింగ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో సిహెచ్ఎస్ఎస్ ఒప్పందం ప్రకారం 5 ఏళ్ల పాటు కలిసి పనిచేస్తారు. సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రమేష్ బాబు తెనాలి తేజం జాతీయ భద్రతా అధ్యయనాలపై సరికొత్తగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు రూపకల్పనకు యూనియన్ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నియమించి కమిటీకి ఇటీవలే చైర్మన్గా నియమితులయ్యారు. తాజా ఒప్పందంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ప్లానర్గా పదవీ విరమణ చేసిన తుమ్మల శివనారాయణ పదవీ విరమణ అభినందన సభ ఘనంగా జరిగింది. తెనాలి ఆంధ్ర ప్యారిస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి ఏర్పాటైన సభలో మున్సిపాలిటీలో అసిస్టెంట్ ప్లానర్ గా పనిచేసిన తుమ్మల శివనారాయణ పదవీ విరమణ అభినందన సభను నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధికా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివనారాయణ సేవలను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, తెనాలి ఆంధ్ర ప్యారిస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఉన్న అందరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏసీపీ గారు ఆయన వేదిక మీద ఉన్న పెద్దలకు అలానే ముందుగా ఉన్న అందరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏసీపీ గారు ఆయన ఎంతగానో ఆయన ఉన్న సంవత్సరం అయినా మెరుగైన సేవను అందించారు. ఆయన రిటైర్మెంట్ అంటే మాకే బాధగా ఉంటుంది. మేము ఒక 4 నెలలే ఉంటాము. మాతో పాటు రిటైర్మెంట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. చివరి దశగా మన తెలంగాణ పురపాలక సంఘంలో రిటైర్మెంట్ అవుతున్నందుకు
మనందరికీ కూడా గర్వకారణం. ప్రత్యేకంగా వారికి సందర్భంగా మాకు ఈ యొక్క గౌరవించే సభను తెనాలిలో వచ్చినందుకు కూడా అదే కమిషనర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిబద్ధత అనేది మనందరికీ తెలుసు. ఒక మనిషి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలంటే ఒక జ్ఞానం ఉంటే సరిపోదు, నిబద్ధత అనేటువంటి చాలా అవసరం. అట్లాంటి నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది చెప్పారు పెద్దలు, కుటుంబాన్ని తర్వాత ప్రయారిటీగా ఉద్యోగాన్ని ప్రధాన ధర్మంగా స్వీకరించి కుటుంబాన్ని మొత్తం ఆయన సతీమణి పద్మా గారు తీసుకొని కష్టాలు సుఖాలలో మరి పిల్లల బాధ్యతని అన్నీ కూడా తనే చూసుకొని ఆయనకి సమర్థవంతంగా పనిచేసి అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలి. సమర్థులైన కార్యకర్తలనే కమిటీలకు ఎన్నుకోవాలి. రాబోయే రోజుల్లో గ్రామ పరిపాలనలో కార్యకర్తలే కీలకం. శివలూరులో పార్టీ కమిటీల నియామక సభలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి ఐఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్ ఏకగ్రీవం. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఐఎంఏ వైద్యులు ఐఎంఏను బలోపేతం చేస్తామని నూతన అధ్యక్షుడు శ్యాంప్రసాద్ వెల్లడి. ఆకాశంలో సూర్యచంద్రుల దర్శనం. పట్టపగలు ఆకాశంలో కనిపించిన అద్భుత దృశ్యం. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న తెనాలి తేజం. కన్నగంటి రమేష్ బాబు భారతదేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలపై హైదరాబాద్ కేంద్రంగా మానవ రక్షణ అధ్యయన సంస్థను నిర్వహిస్తున్న రమేష్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.